నరసింహ శతకము. పుండరీకాక్షనా రెండు కన్నుల నిండ నిన్ను చూచెడి భాగ్యమెన్నడయ్యా, వాసిగా నా మనోవాంఛ తీరెడునట్లు సొగసుగా నీ రూపు చూపవయ్యా. పాపకర్ముని కంటపడకపోవుదమంచు పరుషమైన ప్రతిజ్ఞ పట్టినావా, వసుధలో పతిత పావనుడ నీవంచు పుణ్యవంతులు నోట బొగడ వింటి. నేమిటికి విస్తరించి నీకింత కీర్తి, ద్రోహినైనను నాకీవు దొరకకున్న భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి పుండరీకాక్ష, కళ్ళారా నినుగాంచే భాగ్యమెనటికయ్యా. నీ దర్శనమునొసగి నా మనోవాంఛను తీర్చు. ఈ పాపిష్టివాని కంట పడకూడదని ప్రతిజ్ఞ చేశావా. ఈ లోకంలో నీవు పతిత పావనుడవని పుణ్యాత్ములు చెప్పగా విన్నాను. ఇంత కీర్తి నీకుండగా ద్రోహినని నన్ను త్యజిస్తే ఎలా స్వామి? స్వామి, నేను పాపాల పుట్టనే, దోషాల కట్టనే, మోసాల కుట్టనే, మోహాల పుట్టనే. అలాగని నన్ను గెంటేస్తే నాకెవరు దిక్కు? చేసినవన్నీ పాపాలే అయినా పశ్చాత్తాపంతో ఈనాడు కుమిలిపోతున్నాను. నీ దర్శనానికి కళ్ళల్లో ఒత్తులు వెలిగించుకుని నిరీక్షిస్తున్నాను. నా మనసు చూడు, నేను చేసిన పాప కర్మలను మరచిపో అని ఈ పద్య భావము. ధన్యవాదములు.